కాంగ్రెస్ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నారు. జగన్తో భేటీ అయిన దగ్గుబాటి తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరుతామని ప్రకటించారు. పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని చెప్పారు. ఎన్టీఆర్ అల్లుడు కాంగ్రెస్ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. కుమారుడు హితేష్తో కలిసి వైసీపీలో చేరుతామని ప్రకటించారు. లోటస్ పౌండ్లో వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు దగ్గుబాటి. తమ నిర్ణయాన్ని జగన్ స్వాగతించినట్లుగా చెప్పారు. అనుచరులు మద్దతుదారులతో చర్చించి మంచి రోజు చూసుకుని వైసీపీలోకి వస్తామన్నారు. తన భార్య పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. వారితో పయనించడానికి వచ్చాము అని చెప్పిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అందుకంటే ఒక పార్టీ ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చెప్తుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. పురంధేశ్వరి గారు రాజకీయాల్లో ఉండేటట్టయితే ఆ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి విధంగానే ఉంటారు అనేటటువంటిది మా యొక్క కుటుంబపరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఏపీలో పాలన గాడి తప్పిందని, ప్రజల సొమ్మును దీక్షల పేరుతో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని దగ్గుబాటి ఆరోపించారు. ఓవైపు నిధులు లేవంటూనే మరోవైపు ధర్మ పోరాట దీక్షలకు కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయటం అనేటటువంటిది నేను ఈ 40 సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తూ కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి. జనాలని బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, టెంట్లు వేస్తూ ఉన్నారు. కలెక్టర్సు, ఎస్పీలు అందరూ కూడా వాటికి పని చేస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం 10 రోజులు పని చేయాల్సి వస్తూ ఉంది, పని వదిలేసి. ఇది గాడి తప్పిన విధానం. డబ్బులు లేవు అనేటటువంటి లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తా ఉన్నాము. ప్రకాశం జిల్లా పరుచూరు అసెంబ్లీ స్థానాన్ని దగ్గుబాటి కుటుంబం కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ దగ్గుబాటి ఫ్యామిలీకి ఎలాంటి హామీ ఇచ్చారన్న దానిపైన స్పష్టత రాలేదు.